బాబు రెడీ బ్యాగ్ స్టార్ట్ యాక్షన్. ఎవరు ఒక్కళ్ళే ఇచ్చారు చెయ్యి, మిగతా వాళ్ళు ఎత్తట్లేదు. అంటే ఇంకా డౌట్ అయింది ఆయన ఉన్నాడో లేడు అని. ఉన్నాడని నేనే ఒప్పుకున్నాను, మీరు ఒప్పుకోకపోతే ఎలాగా? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు, ప్రపంచం అంతటికీ ఆయన ప్రభువే. ఏంటి మమ్మీ ఎవడీడు? ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది, అవునా కాదా? మేము హిందువులు హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము, మీరు పరలోకము అని అంటాము. మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే. ఎందుకనంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? పరిశుద్ధాత్మని మీ మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు, మనందరి మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు. అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి. ఎవరికి ఉపయోగం? ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది, బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది, నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది, అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది. ఏ దారి తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుంది. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అన్నమాట, ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు. అంత సీన్ ఉందండి. మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు, రకరకాల శాస్త్రాలు తిప్పి 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 గోల గోల గోల. మీరంత అదృష్టవంతులు ఎవరున్నారు ప్రపంచంలో? మరి నువ్వు కూడా అందులోకి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఈ దొంగ వేషంలో ఈ సోదంతా చెప్తున్నావు? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఈ లౌకిక ప్రపంచంలో దీన్ని ఆధారంగా చేసుకుని బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళు అన్నిలు కూడా చాలా మంది ఉన్నారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. దీనిలో ఒక వాక్యాన్ని పట్టుకొని నేరం నాది కాదు ఆకలిది అని ఒక సినిమా తీసేసి కోట్లు సంపాదించేశాడు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. ఇందులో నుంచి పట్టుకుంది, దాంతో సినిమా హిట్ అయిపోయింది. ఎన్టీ రామారావు గారి సినిమా కొన్ని సంవత్సరాలు 37 సంవత్సరాల క్రితం. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? కానీ మనమే పట్టుకోవాలి. ఈ వాక్యాల్లో ఏం చదివితే ఎవరిని ఏది తాకుతుందో ఎవరు చెప్పలేము. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? అందరూ చదివేదే, రోజు చదువుతారు, రోజు ప్రార్థన చేస్తారు. ఏదో ఆ వాక్యం స్పృశిస్తుంది, తట్టుతుంది, అక్కడి నుంచి అద్భుతాలు జరుగుతాయి. చదువుతున్నా కూడా అనేక మంది అనుకోవచ్చు ఇంకా ఈ కష్టాల్లో ఉన్నాం, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి, అది ఎప్పుడు పోతాయి, ఇది ఎప్పుడు పోతాయని. ఆయన మనకేమైనా బాకీయా ఏంటి? ఈ ప్రపంచం మొత్తం పాలించే అతనికి మనకేమైనా బాకీయా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఆయన ఎంత విశ్వాసంతో పట్టుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మనకేం కావాలో ఇవ్వడానికి ఆయనకి సిద్ధం. అట్ ద సేమ్ టైం మనం కోరతాం, అది కావాలి ఇది కావాలని ఆయన ఇస్తాడు. కానీ మీకు ఏది మంచిదో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది గుర్తించాలి. చెప్తాడు వెళ్ళిపోతాడు, అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? మనం అడిగింది రాకపోవచ్చు, మనం ఫార్చ్యూనర్ అడగచ్చు, అది రాలేదనుకునే లోపల ఆయన BMW ఇవ్వచ్చు. విన్నావా? అయ్యా తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా. ఏం చెప్పగలం? మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన్ అనుకోవచ్చు. నీకెందుకురా సింగిల్ బెడ్రూమ్, నువ్వు నా కార్యక్రమంలో ఉంటూ నీకు ప్యాలెస్ ఇస్తానంటాడు.
వెంటనే ఏమనుకుంటారు, మన బాప్టిజం తీసుకుని క్రైస్తవులు అయిపోయి మన యేసు ప్రభుని అనగానే ఏదో మన సమస్యలన్నీ తీరిపోయి ఏదో డబ్బులు కోట్లు వచ్చేసి ఏదో బంగ్లాలు కొనేసి అలాంటిది కాదు. అక్కడ ఏమైందంటే సమస్యలు అయితే తీరలేదు, సమస్యలు అలాగే ఉండింది, సమస్యలు ఇంకా ఎక్కువైంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న తీరలేదు, సమస్యలు అలాగే ఉండింది, సమస్యలు ఇంకా ఎక్కువైంది. మన హాయిగా ఉండాలంటే మన డబ్బు కూడా కావాలి. మన పైన దేవుడా నాకు డబ్బి అంటే ఇవ్వడు ఆయన. ఎందుకంటే రేపు మనం అందరం పైకి వెళ్ళాల్సిన వాళ్ళమే ఏదో ఒక రోజు. హెవెన్, ఆ హెవెన్ అన్నది చూడాలంటే ముందు మనం ఇక్కడే సరిగ్గా ఉంటాయి తప్ప ఆయన చూడలేము. నన్ను జయసుధా సభాష్ అని ఆయన చెప్పాలి యేసు ప్రభా. పిలిస్తే స్పీడ్గా పలిగేటువంటి దేవుడు. ఒక్క క్రిస్టియానిటీయే కాదు, బైబిల్ పట్టుకొని ఎవరు పిలిచినా పలుకుతాడు. అనేది ఆయన గొప్పతనం. చెప్పుకోవట్లేదేమో ఇంకా లాక్కండి తెగుద్ది. మరి నాకే పలుకుతున్నాడు అంటే మరి అందరికీ పలుకుతాడు. నేను నమ్మను. అది ఇది నాకు అక్కర్లేదయ్యా, నువ్వు నాతో ఉంటే చాలు అనుకుంటే చాలు. మనం వచ్చి కూర్చుంటే అన్ని అయ్యే పరిగెడతాయి మన దగ్గర. మనం అడగాల్సిన పని లేదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఆపుకోలేకపోతున్నాను రా. మనతో ఉంచుకోవాలి మనం. కాబట్టి నేను ఒకటే చెప్తా, మొదలుపెట్టు. చెప్పు చెప్పవా. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అన్నాడు. ఉత్తములైన వారు దేనిని ఆచరించురో దానినే ఇతరులు ఆచరించురు. ఉత్తములైన వారు వేరిని ప్రామాణికముగా అంగీకరించురో దానిని లోకమంతయు అనుసరించెదరు అన్నారు. భగవద్గీతలో ఉన్న శ్లోకం చెప్పి బైబిల్లో ఉందంటావేంట్రా? చెప్పు తీసుకొట్టండి సార్. ఇవాళ ఉత్తములైన వారు అనేక మంది, జార్జ్ హఫ్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు అనేక మంది ఉత్తములైన వారు దీన్ని ప్రామాణికంగా అంగీకరించారు. ప్రపంచంలో అద్భుతాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉత్తములైన వాళ్ళు అందరూ దీన్ని ఫాలో అవుతారని బైబిల్ని చూపిస్తావేంట్రా భగవద్గీతలో ఉన్న శ్లోకం చెప్పి? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చెత్త మనుషులు, చెత్త బతుకులు. అత్యధిక శాతం ప్రపంచంలో పట్టుకున్నది కూడా దీన్నే. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు, ఏది పడితే అది వాగేయటమే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నీ సర్వీస్ నువ్వు చేస్తూ పో, నేను ఇచ్చేది నీకు ఇస్తాను అంటాడు. అందరినీ ప్రేమించమంటాడు. ప్రేమ శాశ్వతమైనది అంటాడు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును, మనము కొత్త మట్టుకు ఎరుగుదుము. అలాంటిగా ప్రేమ శాశ్వతమై ఉండును. శాశ్వత కాలం ఉండేది ఒక్క ప్రేమే. ఆ ప్రేమను అలవాటు చేసుకుంటే చాలు. ఇచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రేమించాలి. అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఉన్నవాడైనా లేనివాడైనా సమానంగా చూడాలి. ఈడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపబే. అలా అద్భుతాలు జరిగిన, అలా చూసిన వాళ్ళు, అలా చెందిన వాళ్ళ వల్ల పలానా అద్భుతం జరిగిందని ఎవరన్నా ఒక ఉదాహరణ చెప్పగలరా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.